ఏ రోజైతే రాముల వారి అక్షింతలు మా ఇంటికి చేరుకున్నాయో ఆ రోజు నుంచి 22nd ఎప్పుడవుతుందా అని వెయిట్ చేసాము. 22వ తారీఖు అయితే రానే వచ్చేసింది. మార్నింగ్ నుంచి పండగలాగా అనిపించింది మాకు. ఉదయాన్నే లేచి ఇంటి చుట్టూరా వాకిలి కడిగి రంగులు ముగ్గులేస్తే మా చిన్నోడు తెలియక తినేస్తాడేమో అని రంగులు లేకుండానే వాకిలంతా ముగ్గులు పెట్టి ఇంటికి తోరణాలు కట్టి భక్తి శ్రద్ధలతో ఇంట్లో పూజ చేసుకొని దగ్గరలో ఉన్న గుడికి వెళ్లి రామాయణం దర్శించుకున్నాము. అక్కడ బోల్డని భజనలు అన్ని చేశారు. తర్వాత రాముడికి అభిషేకం కూడా చేశారు. తిరిగి ఇంటికి వస్తున్న దారిలో రోడ్ మీద ఇలా దీపాలతో భలే అలంకరించారు. సాయంత్రం అయ్యేసరికి ఇవన్నీ వెలిగిస్తారంట. శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ అయిపోయి సాయంత్రం అయిన తర్వాత ఇంట్లో 5 దీపాలు పెట్టాము. అందరికీ ముందు నుంచి చెప్తున్నట్టు దీపాలు పెట్టి పూజ చేసుకుని తర్వాత రాముల వారిని పూజించిన అక్షింతలు పిల్లల తల మీద చల్లి తర్వాత మా మీద వేసుకున్నాము. వెలిగించిన 5 దీపాల్లో ఒక దీపం దేవుడి దగ్గర ఉంచి మిగిలిన 4గిట్లో ఒకటి తులసి కోట దగ్గర, ఒకటి ముగ్గు మీద, 2 ద్వారబంధానికి అటు ఇటు పెట్టేసి మిగిలిన దీపాలతో ఇంటిని డెకరేట్ చేశాను. తర్వాత అందరం కలిసి క్రాకర్స్ కాల్చడం వల్ల నాకైతే ఇంకొకసారి దీపావళి జరుపుకున్నట్టు అనిపించింది.